హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. రోజు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, దాని గురించి అయితే క్లారిటీ ఇద్దామనేసి ఈ రోజు నేనైతే వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క మదర్కి కూడా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మంచిగా యూజ్ అవుతుంది. వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి, అలాగే వీడియోని లైక్ చేయండి, ఓకేనా? అదేంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీతో చెప్తాను. మీరు తమ్నేల్ చూసే ఉంటారు, తమ్నేల్ చూసే వీడియో చూస్తూ ఉంటారు కదా. బ్రెస్ట్ మిల్క్ని ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అనేది ఈరోజు నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేనేం చేశాను అనేది మీతో, మెయిన్గా నేనేం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేనేం తీసుకున్నాను బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అసలు ఏం తీసుకోవాలి అనేది అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. పర్సనల్గా నా ఒపీనియన్ మీకు చెప్తానమాట. నేను ఏం యూజ్ చేశాను అనేదే చెప్తాను. ఇంకెవరో ఏదో యూజ్ చేసింది, నేను ఎక్కడ చదివింది అయితే చెప్పను. ఎందుకంటే నాకు జరిగింది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు జరిగింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది, నాకు యూజ్ అయింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క న్యూ బోర్న్ బేబీ మదర్స్కి అయితే బాగా ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బ్రెస్ట్ మిల్క్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు నేను ఏం చేశాను అనేది మీకు చెప్తాను. నేనైతే కొంతమంది చెప్తారు కదండి, బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వెల్లుల్లి తినండి, జీలకర్ర తినండి, ఈ ఫిషెస్ ఇవన్నీ ఎక్కువ తినండి, ప్రోటీన్స్ ఉన్నవి ఎక్కువ తీసుకోండి అని చెప్తారు కదా. నేనైతే అవేమి అసలు ఎక్కువగా నేనైతే తీసుకోలేదనమాట. నేను అసలు జీలకర్ర కదా సపరేట్గా ఏది నేను కూడా ఇదే పర్టికులర్గా తినాలి అనేసి అయితే నేను ఏది తీసుకోలేదండి ఇప్పటి వరకు కూడా. కానీ నాకైతే బ్రెస్ట్ మిల్క్ బాగా ఇప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది, మంచిగా ఇంప్రూవ్ కూడా అవుతుంది అనమాట. నేనేం ప్రోడక్ట్ యూజ్ చేశాను అనేది మీకు చెప్తాను. ఇది మాత్రం తీసుకున్నానండి, ఆ బాటిల్ మీకు చూపిస్తాను. నాలాగా బద్దకించిన వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే జీలకర్ర పొడి చేసుకొని తాగమంటారు, వెల్లుల్లి ఎక్కువ తినమంటారు, ఇది అది తినమంటారు కదా. నాకు అలాంటివన్నీ కూడా చాలా బద్దగా అనిపిస్తుంది, అది చేసుకుని తినడం చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. నాలాగే చాలా మంది ఉంటారనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం యూజ్ చేశానని మీకు చూపిస్తాను. నాకు డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో అయ్యిందనమాట. ఇక్కడ తమిళనాడులో గవర్నమెంట్ హాస్పిటల్లో అయ్యింది, నార్మల్ డెలివరీ అయ్యింది. అయితే అక్కడ వచ్చేసి ఒక కిట్ ఇస్తారు కదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో బేబీ అంటే డెలివరీ అయ్యాక ఒక కిట్ అయితే ఇస్తారు కదా. ఆ కిట్లో డబ్బా అయితే వచ్చింది, ఆ డబ్బా మీకు చూపిస్తాను. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నాకు ఇప్పుడు ఫస్ట్ డెలివరీకి నాకు ఈ విషయం అసలు తెలియలేదనమాట. మా పెద్దబాబుకి అయితే సరిగ్గా పాలు అప్పుడు సరిపోయేది. 6 months వరకు బాగానే ఉండేది. తర్వాత అయితే మా పెద్దబాబు పుట్టిన తర్వాత 6 months వరకు పాలు బాగానే అయ్యాయి. తర్వాత కొంచెం తగ్గిపోతూ వస్తాయి కదా. నాకు అప్పుడైతే తెలియలేదు ఇలాంటి ఉంటాయి, తినాలి చేయాలి అనేసి కొంచెం భయం కూడా ఉండేది అనమాట అప్పుడులోన. కాబట్టి అప్పుడు అలాంటివి ఏం తీసుకోలేదు, ఓన్లీ ఫుడ్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి నాకు ఇలాంటివి ఏం తెలియలేదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆంధ్రాలో అయితే ఆ కిట్లో అసలు మనకి ఏమి అంటే మనకు సంబంధించింది తినేది అయితే మనకి ఆ కిట్లో ఏమి ఇవ్వరు. కానీ ఇక్కడ తమిళనాడులో అయితే ఆ కిట్లో అయితే నాకైతే ఒక బాటిల్తోని ఒక లేహ్యం అనేసి అంటారు ఇక్కడ, లేహ్యం అయితే ఇచ్చారనమాట. పాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి, డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా అంటే మనకు కొంతమందికే కాదు ప్రతి ఒక్క మదర్కి అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, మోషన్ అవ్వకపోవడం, మళ్ళీ ఏమీ రాకుండా ఒక పౌడర్ అయితే ఇచ్చారనమాట, మంచిగా డైజెషన్ అవ్వడానికి. అలాగే అందులో మెయిన్గా బేబీకి మంచి ఫీడింగ్ అవ్వడానికి, అంటే మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి అయితే ఆ బాటిల్ ఇచ్చారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే ఆ బాటిల్ అనమాట. మొత్తం తమిళ్లో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. దీని పేరు వచ్చేసి సౌభాగ్య సొంటి లేహ్యం అనేసి ఇచ్చారనమాట. నాకైతే అసలు డెలివరీ అయిన తర్వాత 3 months వరకు ఇది బాటిల్ చూసాను కదా, ఏంటనేది నాకు తెలియలేదు. యూట్యూబ్లో చెక్ చేశాను, నాకు తెలిసిన వాళ్ళకి అడిగాను, అప్పుడు చెప్పారనమాట. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. డెలివరీ అయిన 1 month తర్వాత ఇది స్టార్ట్ చేయాలంట. కాకపోతే 3 months అయిపోయి మా బాబుకి 4th month కూడా వచ్చేసింది. కానీ దీన్ని అయితే ఓపెన్ చేసి అంటే యూజ్ చేయలేదనమాట. నాకు దీని గురించి అసలు పూర్తిగా తెలియదు కదా, అందుకని యూజ్ చేయలేదు దీని గురించి అయితే నేను. అయితే ఇది ఓపెన్ చేసి చూసాను కానీ తింటారా లేకపోతే ఏం చేస్తారనేది నాకు తెలియదు. కాబట్టి బాటిల్ అయితే అలా ఉంచేసాను. డెలివరీ అయిన 3 months తర్వాత మళ్ళీ ఈ బాటిల్ మళ్ళీ చూసాను అనమాట. అయితే తమిళ్లో వచ్చాయి దీని వీడియోస్. అలానే నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగాను దీని గురించి. అడిగితే ఇది తినడానికి అని చెప్పారు. అప్పుడు తినడానికి ఎందుకు తింటారు ఏంటి అనేది నేను వీడియోలో చూసాను, వాళ్ళు కూడా నాకు చెప్పాను. బ్రెస్ట్ మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, మనకు డైజెషన్ సిస్టమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని చెప్పారనమాట. ఓకే, మంచి అది యూజ్ అవుతుందా లేదా అనేసి డౌట్ మీద తిన్నానండి. అసలు నేను 2 స్పూన్ అంటే 2 సార్లు 2 రోజులు తిన్నాను. 2 రోజులు తిన్నాను. తర్వాత నాకు బాగా అనిపించింది. నాకు డైజెషన్ ప్రాబ్లం కానీ అదే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏం కనిపించలేదు అనమాట. మంచిగా యూజ్ అయింది, మంచిగా డైజెషన్ సిస్టమ్ అయితే నాకైతే బాగా పనిచేసింది, యూజ్ అవుతుంది. ఇందులో ఆయుర్వేదిక్వే ఉంటాయండి, ఏది కెమికల్ అనేవి ఏమి ఉండవు అనమాట. ఈ బాటిల్ యూజ్ చేశాను. నాకు ఈ బాటిల్ వచ్చేసి 3 months వరకు అయితే వచ్చింది. చిన్నగా తీసుకోవాలి, రోజుకి ఒకసారి తీసుకోవాలి. అది మీరు ఎప్పుడు తీసుకున్నా ప్రాబ్లం లేదు, తిన్నాకైనా తిన్న తర్వాత అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. తమిళ్లో ఉంది, అక్కడ తెలుగు వీడియో అయితే లేదనమాట. ఇది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఇదైతే అవైలబుల్గా ఉంటుంది. ఈ కంపెనీది ఇలాంటిది
మీకు తినేటప్పుడు కొంచెం ఫస్ట్లో కొంచెం కారం అనిపిస్తుంది, మిరియాలు ఏమో ఉంటాయి దీంట్లో కాబట్టి కొంచెం కారంలాగా అనిపిస్తుంది, తర్వాత స్వీట్నెస్ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది మిల్క్లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని తాగాలి రోజు ఒక్కసారి, నైట్ అయినా మార్నింగ్ అయినా తిన్నాకైనా తినక ముందైనా సరే గోరువెచ్చని వాటర్లో కానీ మిల్క్లో కానీ దీన్ని మిక్స్ చేసుకొని తాగాలన్నమాట. అంతే, ఇంకేమీ లేదు. మీరు ఇంకే జీలకర్ర పొడి ఇలాంటివి ఏమీ అవసరమే లేదు, అది అలాంటివి తినాల్సిన పనే లేదనమాట. దీన్ని డైలీ కూడా తాగాలి, తాగితే మీ బ్రెస్ట్ మిల్క్ కంపల్సరీగా ఇంప్రూవ్ అవుతుంది. అది నేను ఇస్తున్న నమ్మకం అనమాట. ఎందుకంటే నేనే పర్సనల్గా నేనే ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నాను. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదనమాట. ఇది మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చింది కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటని అనేసి అనుకోవద్దు. దీని అయితే కంపల్సరీగా అందరికీ బాగా యూజ్ అవుతుంది. నాకు ఇది అయిపోయిన తర్వాత కూడా నాకు ఇది ఇంకా యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఇంకొక డబ్బా కూడా తెప్పించుకున్నాను. కానీ ఇదే కంపెనీ అయితే అక్కడ మీకు బయట అయితే అసలు దొరకదు, గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రం ఇస్తారని చెప్పారు కదా, అదే కిట్లో ఉంటుంది. అంతే, ఇలాంటి డబ్బా సేమ్ డబ్బా కావాలంటే మీకు అసలు ఎక్కడ దొరకదు అనమాట. ఆన్లైన్లో మాత్రం అంటే ఆన్లైన్లో కూడా ఏది దొరకదు, దానికి ఆల్టర్నేట్గా సేమ్ అదే ఉంటుంది, కాకపోతే కంపెనీ మారుతుంది అనమాట. ఇదిగోండి చూస్తున్నారా, ఇక్కడ మదర్ది బేబీది ఫోటో అయితే ఉంది కదా, పిక్ అయితే ఉంది. ఇది కూడా పి రాసవ నందకేయ లేహ్యం అనేసి అయితే ఉందనమాట. ఇది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీని కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఉంటుంది అనుకోకండి, చాలా తక్కువేని. ఇది వచ్చేసి ఈ బాటిల్ నాకైతే 170 రూపీస్ అయితే పడింది. ఇది మీకు ఎలా లేదన్నా 3 months అయితే వస్తుంది. ఇలాంటి బాటిల్స్ 2 యూజ్ చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా మంచిగా బ్రెస్ట్ మిల్క్ అయితే బేబీకి ఎలాంటి డోకా లేకుండా వస్తుంది. అది నా గ్యారంటీ అనమాట. ఇప్పుడు కూడా మా చిన్నోడికి బ్రెస్ట్ మిల్క్ కరెక్ట్గా సరిపోతుంది, ఫుడ్ తింటున్నాడు. నేను అది కూడా డైలీ ఇదైతే తినట్లేదు అనమాట. దీన్ని వచ్చేసి 6 months వరకే తినాలని ఏం లేదు, 1 year వరకు కూడా తినొచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, డైజెషన్ ప్రాబ్లమ్ అనిపించిందంటే తిని అరగకపోయినా సరే ఇది కొంచెం తిన్నా సరే మంచిగా డైజెషన్ అవుతుంది. బేబీ కూడా ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రావండి. ఇది మీకు కావాలనుకుంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మీరు కామెంట్ చేయండి, మీకైనా డైరెక్ట్గా పంపిస్తాను. మీ అందరికి ఇది యూజ్ అవుతుందనే చెప్తున్నాను అనమాట. ఇది ఎలా ఉంటుంది అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేసేసి ఉన్నాను. దీంట్లో ఇలా అయితే ఉంటుంది, పేస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇది పౌడర్ కాదు, పేస్ట్. అంటే పేస్ట్ లాగా కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. దీన్ని డైరెక్ట్ మనం ఎలా అయినా తినవచ్చు, లేకపోతే వాటర్లో కలుపుకొని అయినా తాగొచ్చు. స్వీట్గానే ఉంటుంది. కొంచెం ఫస్ట్లో మనకి ఎప్పుడు యూజ్ చేయం కాబట్టి ఫస్ట్ కొంచెం కారం ఉంటుంది, కొంచెమేనండి, నార్మల్ కారం అనిపిస్తుంది. తర్వాత స్వీట్నెస్ వస్తుంది, అంటే నార్మల్ మంచి స్మెల్ కూడా వస్తుంది. మన నోరు కూడా మంచి స్మెల్తో ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇక్కడ ఏమేమి యూజ్ చేశారనేవి ఇక్కడ రాసి ఉంటారు, మీకు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో హనీ, ఘీ, అలాగే జాగ్రీ అంటే బెల్లం, ఇలాంటివన్నీ కలుపున్నారు, ఇక్కడ రాసి ఉన్నారు. మీరు కావాల్సింటే చదువుకోండి. ఇంత తీసుకుంటే సరిపోతుంది, రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. ఇది మా చిన్నోడు ఎక్స్పైర్డ్ అనమాట, అందుకని వీడియో మధ్యలో స్విచ్ చేయాల్సి వచ్చింది. ఈ సౌండ్కి డిస్టర్బ్ అయింది. ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా వీడి వల్ల తీయలేకపోతున్నాను. పడుకొని ఇప్పుడే ఎగ్జైడ్ అనమాట, ఇప్పుడే పడుకొని ఎగ్జాడు, అందుకే ఏడుస్తున్నాడు కదా. ఇదైతే ఆన్లైన్లో దొరుకుతుంది, ఆర్డర్ చేసుకోండి. ఇది ఎలా యూజ్ చేయాలంటే డెలివరీ అయినా 1 month తర్వాత అయితే యూజ్ చేయాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్పాను కదా, పాలలో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని ఎంత అయితే తీసుకోవాలి, వాటర్లో బాగా మిక్స్ చేసుకొని తాగడమే, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా దీని గురించి. ఇదైతే తీసుకుంటే బెస్ట్. 1 year వరకు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 6 months వరకు కూడా. అంటే వీడికి 6th month వచ్చిన తర్వాత కూడా నేను ఇప్పుడు వీడికి 9th రన్ అవుతుంది, కానీ ఇప్పుడు కూడా నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను. 2 days కి 3 days కి వన్స్ తింటూ ఉంటాను అనమాట. అక్కడ అంటే ఏదైనా డైజెషన్ ఇబ్బందిలాగా అనిపించినా, ఏదైనా ప్రాబ్లం ఉంటే దీన్ని అయితే తింటాను అనమాట. దీన్ని ఆడుకుంటున్నాడు. ఇంకొకటి బాగా యూజ్ అవుతుంది ఏంటంటే మనకి బ్రెస్ట్ పంప్ అండి. నేను తీసుకున్నాను, డెలివరీ కాకముందే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇదైతే తీసుకున్నాను. కొన్ని అయితే ఛార్జింగ్ ఉంటాయి, బ్యాటరీ ఉంటాయి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో 250కి నేనైతే తీసుకున్నాను అనమాట. సిగా కంపెనీ, బాగుంది. బాటిల్ కూడా గట్టిగా ఉంది. పంప్ ఇది కూడా నాకు బాగా యూజ్ అయింది అనమాట. ఇదిగోండి, లాగేస్తున్నారు, ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్ ఇలాగా పెట్టేసి పంప్ చేస్తే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇది మనం తీసుకోకపోయినా సరే మనము ఇది తీసుకుని మంచిగా మిల్క్ బాగా ఎక్స్పైరీ సక్ చేయకపోయిన వాళ్ళకి బాగా యూజ్ చేస్తుంది అనమాట. ఇది నాకైతే బాగా యూజ్ అయింది. దీన్నైతే ఇది ఇప్పుడైతే అవసరం లేదులేండి. ఇది ఇలా ఓపెన్ చేసేసి మనం దీన్ని నార్మల్ బాటిల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నిప్పులు ఉంటుంది, క్యాప్ ఉంటుంది, పాలు, వాటర్, దీంట్లో వాటర్ ఉన్నాయి, వాటర్ అయినా తాగించుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు యూజ్ అవుతుంది, ఇంప్రూవ్ చేస్తుంది మనం బాగా ఇది యూజ్ చేసుకుంటే. ఎందుకంటే ఎక్కువగా బేబీ సక్ చేస్తే మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే దీన్ని కూడా తీసుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నాకు బాగా యూజ్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇంకేం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అని డౌట్ ఉంటుంది కదా, నేనైతే ఇవే చేశాను. ఇంకా వాటర్ బాగా తీసుకున్నాను అనమాట. వాటర్ కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి, డీహైడ్రేషన్ కాకుండా, బాడీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి. ఫస్ట్ బాగా వాటర్ తాగండి, ఆ తర్వాత దీన్ని యూజ్ చేయండి, అంతే సరిపోతుంది. ఇంకా వెల్లుల్లి, మీ ఇష్టమైతే వెల్లుల్లి, జీలకర్ర ఇలాంటివి కూడా తీసుకోవచ్చు బాడీకి. అలాగే ఫిషెస్ ఫుడ్ కూడా మెయిన్ అండి. ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోండి. అంటే ఎక్కువగా ఆకుకూరలు, చికెన్, మటన్ తినేవాళ్ళు మటన్, చికెన్, ఫిష్, ఎగ్, పాలు వల్ల బెనిఫిట్ మరీ ఎక్కువేమి ఉండదు. పాలు తీసుకోండి డైలీ, కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో అవుతాయి, కాకపోతే మంచి పోషకాలు బేబీకి వెళ్ళాలి అంటే మనం మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి కదా, అందుకనే చెప్తున్నాను. మంచి ఫుడ్ తినండి, డ్రై ఫ్రూట్స్ కొంచెం నానబెట్టుకొని రోజు తినండి. మన హెల్త్కి మంచిది, బేబీకి కూడా ఆ మిల్క్ ద్వారా వెళ్తుంది కాబట్టి బేబీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా వచ్చేసి చెప్పాను కదా, వాటర్ బాగా తీసుకోండి, డిహైడ్రేషన్ కాకుండా బాడీకి వాటర్ బాగా తీసుకోండి.
నేనైతే ఇవే పాటించాను, ఇంకేమీ పాటించలేదన్నమాట. ఎక్కువగా దీన్నే తీసుకున్నానండి. ఇంకోండి దీన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇలాంటిదే కావాలని చాలా షాప్స్ అయితే తిరిగాను, దొరకలేదు నాకు. ఆన్లైన్లో కూడా దొరకలేదు అనమాట. కింద పడేశాడు. నేను లెగిస్తే నాకు ఇదే ప్రాబ్లం ఏంటో, కింద పడేశాడు ఆడుతాడంటాడు. అందుకే వీడియో ఎప్పుడు తీయను, డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి మీకు కూడా. ఇంతేనండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా హెయిర్ గురించి కూడా నేను చెప్తాను. నాకైతే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా అయిందనమాట. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా వీలైతే చేస్తాను. కామెంట్ చేయండి చేయాలా వద్దనేది. నేనేం టిప్స్ యూజ్ చేశాను అనేది, నేను యూజ్ చేసిందేనండి, నేను ఎవరిదో కాదు. నేను ఏం యూజ్ చేశాను, నేను ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అంతే. నాకైతే బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను. దీన్ని కంపల్సరీగా అయితే బ్రెస్ట్ ఫీడింగ్ కావాలనుకోలు కంపల్సరీగా అండి ఏమి తినక్కర్లేదు. దీన్ని రోజుకి ఒకసారి తింటే సరిపోతుంది, మరి ఎక్కువ కష్టపడక్కర్లేదు. మంచి వాటర్ తాగడం, దీన్ని ఒకసారి తినడం, ఇంకా మంచి ఫుడ్, ఆకుకూరలు, చికెన్, మటన్ ఇలా మనం డైలీ అలానే తింటాం కాబట్టి అలానే తీసుకోవడం చేస్తే బ్రెస్ట్ మిల్క్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీ బేబీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు వీడియో ఎంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మా చిన్నతో అసలు ఉండట్లేదు అనమాట, లాగేస్తున్నాడని. ఓకేనా, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్ చేసినాను. బాయ్ బాయ్. మా మమ్మీ నా గురించే చెప్పింది కదా, వీడి గురించే చెప్పానండి ఇంతసేపు. వీడికి బెస్ట్ ఫీడింగ్ ఇప్పుడు వరకు కూడా మంచిగా అవుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. పడేసారు మరి ఎందుకురా. బాయ్ బాయ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇది మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా వచ్చింది. మీకు ఇంకా బడ్జెట్ పెట్టుకోవాలి అనుకుంటే దీంట్లో వచ్చేసి ఇంకా ఛార్జింగ్ పెట్టుకునే బ్యాటరీలు కూడా ఉంటాయి. బడ్జెట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే. థ్యాంక్ యూ. మీ అందరికీ ఈ వీడియో మంచిగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.